వెల్కమ్ టు హెల్త్ ఫెయిల్. ఒకప్పుడు మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగేవి. ఎక్కువగా మోకాలికి సంబంధించిన సమస్యలు జాయింట్ ప్రాబ్లమ్స్లో చూసేవాళ్ళం. కానీ నవేడేస్ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ అంటే ఏంటి, చిన్న వయసు వాళ్ళు కూడా ఈ సమస్యకు ఎందుకు గురవుతున్నారు, తుంటి మార్పిడి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చిన్న వయసు వాళ్ళలో కూడా ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, మరి ఏవిఎన్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు నమస్తే. నమస్తే. ఈ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా పెరిగాయని మీ డాక్టర్స్ చెప్తున్నారు కదండి, ఎందుకంటారు? అది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అమ్మాయి. ఇంతకుముందు మన ఇండియాలో జనరల్లీ 50% 50 కాదు 80% నీ రీప్లేస్మెంట్ అయ్యేది, 20% హిప్ రీప్లేస్మెంట్ అయ్యేది. అదే వేరే కంట్రీలో అంటే అమెరికాలో కానీ యూరోప్లో కానీ 50-50 అవుతుంది. రీసెంట్లీ స్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ తుంటికీలు చాలా ఎఫెక్ట్ అయింది. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ హిప్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏమంటే రక్త ప్రసరణ బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్కు ఆగిపోతుంది టెంపరర్లీ. దానివల్ల ఏమవుతుందంటే బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ చనిపోతుంది, కొంత ఎముక దాంట్లో చనిపోయి షేపు చేంజ్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంది. దానివల్ల నొప్పి మొదలయ్యి నడవడానికి ఇబ్బంది అయ్యి ఈ హిప్ ప్రాబ్లం, హిప్ ఆర్థరైటిస్ రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఏబిఎన్ ఒకప్పుడు అంటే ప్రాబబుల్లీ కోవిడ్ కంటే ముందు మేము వారంలో మేబీ 4-5 చూసేవాళ్ళము. కానీ ఈరోజు రేపుల్లో కోవిడ్ తర్వాత 7 to 8 కేసెస్ పర్ డే చూస్తూ ఉన్నాం. ఓకే, అంత పెరిగినాయి అంటారు? చాలా పెరిగినాయి, చాలా పెరిగినాయి. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నారండి? ఇది ఇప్పుడు యంగ్ గ్రూపుల్లో వస్తుంది, బిట్వీన్ 20 to 40-50 ఇయర్స్లో. ఇంతకుముందు ఏబిఎన్ అనేది జనరల్లీ ఆల్కహాల్ వల్ల కానీ స్టీరాయిడ్స్ వల్ల కానీ అండ్ కొన్ని బ్లడ్ కండిషన్స్, బ్లడ్ క్లాటింగ్, హీమోఫీలియా కండిషన్స్లో ఏబిఎన్ వచ్చేది. దాని తర్వాత ఆర్థరైటిస్ వచ్చేది. కొంతమంది పేషెంట్స్లో ఈ రీజన్ ఏమీ ఉండదు, దాన్ని ఈడియోపతిక్ అంటాము. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ ఏబిఎన్ అనేది వెరీ కామన్ అయిపోయింది. తర్వాత ఈ రక్త ప్రసరణ కోవిడ్ ఏం చేస్తుంటే స్మాల్ బ్లడ్ వెసల్స్లో బ్లడ్ క్లాట్ చేయించి రక్త ప్రసరణ ఆపేస్తుంది. దాంతోపాటు ఎవరికైతే స్టీరాయిడ్స్ వాడామో ఆ స్టీరాయిడ్స్ వల్ల కూడా ఏవిఎన్ ఇన్సిడెంట్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, ఒక కాల్ చూద్దామండి రవి గారిది. షూర్. రవి గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఇది నాకు లెఫ్ట్ లెగ్ ఇది తుంటి నుంచి కింది మోకాల వరకు వచ్చింది, పాదం వరకు. మేడం మీ టీవీ వాల్యూమ్ తగ్గించకుండా మాట్లాడుతున్నారు, రీసౌండ్ వస్తుంది, మీకే వినపడుతుంది. ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్గా ఫాస్ట్గా అడగండి. ఒక్క నిమిషం తగ్గించాను మేడం. చెప్పండి, క్లియర్గా అడగండి. ఇప్పుడు తగ్గించాను, ఓకేనా మేడం? ఓకే, చెప్పండి. ఇది నా లెఫ్ట్ లెగ్ తుంటి నుంచి పాదం వరకు లాగుతుందండి. ఓకే, అంటే మీరు బ్యాక్ నుంచి వస్తుందా, ముందు గ్రాయిన్ నుంచి వస్తుందా నొప్పి? బ్యాక్ నుంచి వచ్చిందంటే మోస్ట్ లైక్లీ దీన్ని సయాటికా అంటాము. ఇది మోస్ట్ లైక్లీ హిప్ జాయింట్ ప్రాబ్లం వల్ల కాకపోవచ్చు. మీరు ఇది తేల్చుకోవాలంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చూపించి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే తెలుస్తుంది మనకు. ఇది బ్యాక్ పెయిన్ అంటే స్లిప్ డిస్క్ అంటాం కదా, స్లిప్ డిస్క్ వల్ల వస్తుందా లేకపోతే హిప్ జాయింట్ వల్ల వస్తుందా. హిప్ జాయింట్ ప్రాబ్లం ఉన్న తర్వాత గ్రాయిన్లో వస్తుంది జనరల్లీ పెయిన్, గ్రాయిన్ థై వరకు వస్తుంది, పాదం వరకు వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఇది బ్యాక్ పెయిన్ స్లిప్ డిస్క్ వల్ల వస్తుంటుంది. దీన్ని సయాటికా అంటాం. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ తుంటికి సంబంధించిన సమస్యకి సిమ్టము బేసిక్గా ఇన్సైడ్ నుంచి వస్తుంది అంటారా? ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ ది గ్రాయిన్ రీజన్లో వస్తూ ఉంటుంది. అండ్ చాలా వరకు కిందికి ఎంతవరకు థై వరకే నొప్పి వస్తుంది. పాదం వరకు వచ్చిందంటే ఇది అన్లైక్లీ ఈ తుంటి వల్ల కాకపోవచ్చు.
ఓకే, అంటే తుంటికి సంబంధించిన సమస్యలు అంటే రీప్లేస్మెంట్ అంటే నొప్పే మెయిన్గా. అంటే ఇది ఏవాస్కులర్ నెక్రోసిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా నొప్పి వస్తుంటుంది. నొప్పి అనేది మెయిన్లీ గ్రాయిన్లో ఉంటుంది నొప్పి. ఓకే, ఈ నొప్పి ఇనీషియల్గా నడిచేటప్పుడు, మెట్లెక్కి దిగేటప్పుడు, కింద కూర్చునేటప్పుడు. అండ్ ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే క్రాస్ లెగ్లో కూర్చోలేరు. ఒకే సైడ్ వచ్చింది అనుకోండి, రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ క్రాస్ చేయలేరు లెగ్, లెఫ్ట్ సైడ్ క్రాస్ చేయగలుగుతారు. కింద స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోలేరు. మెట్లు ఎక్కడ దిగలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే కొంచెం సివియర్గా అయినప్పుడు ఎనీ టైప్ ఆఫ్ వాకింగ్ ఇబ్బంది అవుతుంది. ఇంకా సివియర్ వచ్చి ఆర్థరైటిస్ వస్తే రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్ వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పెయిన్ ఎలా ఉంటుందంటే గ్రాయిన్ రీజన్లో, థై రీజన్లో వస్తుంది, తుంటి వల్ల వచ్చే ప్రాబ్లం. ఓకే, అంటే ఒక సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా అంటే మీరు కూడా చాలా చేస్తున్నారు కదండి ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్. మీరు గమనిస్తే అంటే వాళ్ళకి కోవిడ్ రావడం, స్టెరాయిడ్స్ వాడడం ఇలాంటి హిస్టరీ ఉన్నట్టుగా చూస్తున్నారా? చాలా వరకు చూస్తున్నాం. చాలామంది వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ కోవిడ్ వేవ్లో ఏమంటే మనకు అర్థం కాలేదు. ఎలా అంటే డిసీజ్ వెరీ వరీడ్, వ్యాక్సిన్ లేకున్నది. అందుకని చాలా వరకు స్టీరాయిడ్స్ ఎక్సెస్ యూజ్ అయింది కొంతవరకు. దానివల్ల కోవిడ్ ప్లస్ స్టీరాయిడ్ వల్ల ఈ డిసీజ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్ అంటాం దీన్ని. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే ఇది ఇమీడియట్గా వచ్చేది కాదు. ప్రాబబ్లీ 6 months, 1 year, 2 years తర్వాత కూడా ఈ కండిషన్ బయటపడుతుంది. ఓకే, అంటే ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో కోవిడ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళే అంటే వాళ్ళు స్టెరాయిడ్స్ వాడకపోయినా కూడా ఉంటుందా? వాడకపోయినా కూడా ఎవరికైతే సివియర్గా ఉన్నదో కోవిడ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోవిడ్ కూడా రక్త ప్రసరణ ఆపుతుంది అని, అంటే అని వన్ ఆఫ్ ది థీసిస్. ఓకే, అంటే ఈ మధ్య పెరిగాయి కాబట్టి. ఓకే, అంటే ఈ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా రీసెంట్ టైమ్స్లో ఆన్సెట్తో కూడా వస్తున్నారా? కొంతవరకు వస్తున్నారు. వీళ్ళు జనరల్ ఎలా అంటే హిస్టరీ ఆఫ్ కోవిడ్ ఉండదు, కానీ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడము, స్టీరాయిడ్స్ అంటే వేరే కండిషన్స్ కూడా స్టీరాయిడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే స్కిన్ కండిషన్స్కు, తర్వాత కొన్ని అలర్జీస్కు, ఆస్తమా, కొన్ని వేరే డిసీజెస్కు స్టీరాయిడ్స్ యూజ్ చేస్తారు. ఇది అన్ఫార్చునేట్లీ ఎలా అంటే మనము డోసుకు, డ్యూరేషన్కు సంబంధం ఉండదు. షార్ట్ డ్యూరేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఒకసారి ఇది ఏవియన్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, అంటే ఏవియన్ అనే దానికి మాత్రం ఏజ్తో ఏమాత్రం సంబంధం లేదు? సంబంధం లేదు, కానీ జనరల్లీ యంగ్ పీపుల్ని వస్తుంటుంది. ఓకే, అంటే ఏజ్ వయసు పైబడిన వాళ్ళల్లో కూడా ఏవియన్ కాదు కానీ ఆర్థరైటిస్ వస్తుంది. కానీ ఏవియన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యంగ్ పీపుల్ వస్తుంది, అంటే 2nd, 3rd, 4th డికేడ్స్లో వస్తుంటుంది. ఓకే, ఒక కాల్ ఇద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు మురళి మేడం. చెప్పండి మురళి గారు. మా బాబుకి ఇప్పుడు 4వ సంవత్సరం నడుస్తుందండి. ఓకే, చెప్పండి. అదే మనం ఇప్పుడు వెనుపోస స్టేట్గా లేదు మేడం. రైట్, ఓకే. ఎంత ఏజ్ ఎంత అని చెప్పారు? 4 years. 4 years అండి. ఇక ఫిబ్రవరి 17 వస్తే 5 వస్తుంది మేడం, 4 కంప్లీట్ అయ్యి. ఓకే, ఇది వెన్నెముక ప్రాబ్లము. స్పైన్ స్పెషలిస్ట్తో చూయించుకోవాలి. ఈ తుంటి ఎముకకు సంబంధించిన ప్రాబ్లం కాదు. మీరు స్పైన్ స్పెషలిస్ట్ ఉంటారు, చాలామంది ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చూస్తే ప్రాబబ్లీ ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ చేసి ఏ రీజన్ వల్ల ఈ విధంగా అయిందో, బై బర్త్ వచ్చిందా లేకపోతే డ్యూరింగ్ గ్రోత్ వచ్చిందా డిసైడ్ చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి పాసిబిలిటీ. అపోలో హాస్పిటల్స్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కే.జే. రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ అంటే ఏంటి, అసలు ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చిన్న వయసులో అవ్వడానికి ఇది ఒక ప్రధాన కారణమా, ముందుగానే ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు చెకప్స్ చేయించుకున్నారు, ఎర్లీ స్టేజ్లో కనిపెట్టారు అనుకోండి, అప్పుడు కూడా శస్త్రచికిత్స ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా? వేరే ఆప్షన్స్ ఉంటాయి. అది ఎలా అంటే ఇప్పుడు ఏవియన్లో, ఎవాస్కులర్ నెక్రోసిస్లో 4 stages ఉంటాయి. Stage 1 to Stage 4. Stage 1, 2లో తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్లీ లిటిల్ లిమిటేషన్, అంటే క్రాస్ లెగ్ చేయడము, మెట్లు ఎక్కడము, కింద కూర్చోవడము, షూ లేస్ టై చేసుకోవడము కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ స్టేజ్లో ఒకవేళ డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు, ఎక్స్రేస్ తీస్తారు. ఎక్స్రేస్ మెజారిటీ ఆఫ్ ది Stage 1, 2లో నార్మల్ ఉంటాయి. సో దాంతోపాటు ఏమవుతుందంటే కొంతవరకు నెగ్లెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎవరికైతే నొప్పి వచ్చి, గ్రాయిన్ పెయిన్ వచ్చి, ఎక్స్రేస్ నార్మల్ ఉన్నాయో కంపల్సరీ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్
చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. స్పెషల్లీ ఎవరికైతే కోవిడ్ వచ్చిందో, ఎవరిలో స్టీరాయిడ్స్ తీసుకున్నారో అది చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం స్టేజ్ 1, 2లో డయాగ్నోసిస్ చేయగలిగితే స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకు కంప్లీట్లీ అంటే మినిమల్ సిమ్టమ్స్ ఉంటే మెడిసిన్స్తోని ఫిజియోథెరపీతోని చాలా వరకు మానిటరింగ్ చేస్తూ కంట్రోల్ చేయొచ్చు. ఓకే. చాలా వరకు అది రిప్లేస్మెంట్ కానీ ఎనీ ఆపరేషన్ లేకుండానే చేయడానికి వీలవుతుంది. ఎవరికైతే స్టేజ్ 2, స్టేజ్ 2, 3 మధ్యన ఉందో వాళ్ళకు ఇనీషియల్గా మనము కోర్ డికంప్రెషన్ చేసేవాళ్ళము, డీకంప్రెస్ చేసేవాళ్ళము హిప్ జాయింట్ను. తర్వాత కోర్ డికంప్రెషన్ బీమ్యాక్ అని చేసేవాళ్ళం, అంటే బోన్ మారే యాస్పిరేట్ చేసి హిప్ జాయింట్లో ఇంజెక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు 3rd జనరేషన్ ట్రీట్మెంట్ అంటాము కొంతవరకు, అంటే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్. ఏం చేస్తామంటే బోన్ మ్యారో నుంచి సెల్స్ తీసేసి ల్యాబ్కు పంపించి స్టెమ్ సెల్స్ అంటే బోన్ స్టెమ్ సెల్స్, ఆ స్పెసిఫిక్ లైన్ స్టెమ్ సెల్స్ గ్రో చేసి అబౌట్ 4 మిలియన్ సెల్స్ గ్రో అయిన తర్వాత 4 to 6 వీక్స్ టైం పడుతుంది. హిప్ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం. ఎలా అంటే అండర్ ఎక్స్రే కంట్రోల్. ఎక్కడైతే డెడ్ బోన్ ఉందో ఆ డెడ్ బోన్ అంతా తీసేసి ఈ స్టెమ్ సెల్స్ లోపల ఇంజెక్ట్ చేస్తాము. దానివల్ల స్టేజ్ 2, స్టేజ్ 1 బిట్వీన్ ఉన్న వాళ్ళకు అబౌట్ 80% ఆఫ్ ది హిప్ జాయింట్స్ సేవ్ చేయగలుగుతున్నాము. అంటే రిప్లేస్మెంట్ లేకుండా వాళ్ళ సొంత జాయింట్ సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. సో అది దట్స్ అయితే ఆ స్టేజ్లో మనం డయాగ్నోజ్ చేయగలిగితే ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ది పేషెంట్స్. ఓకే. శ్రీనివాస్ గారు కాల్ చేద్దామండి. శ్రీనివాస్ గారు, హలో. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, వింటున్నాను. చెప్పండి సార్, నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి. నా ఏజ్ 42. రైట్. నాకు యాక్చువల్ గా ఈ లోవర్ గ్రోయిన్ లో రైట్ సైడ్ పెయిన్ వస్తూ ఉండేది సార్. అది ఓకే 2 years బ్యాక్. సో ఫార్చునేట్లీ అది నేను స్టేజ్ 2 లో ఉంటుండగానే తెలుసుకున్నాను సార్ నేను. అది ఓకే. ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేజ్ 1 అని అన్నారు, రైట్ సైడ్ వచ్చేసి స్టేజ్ 2 అయింది సార్. అది ఓకే. ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? సార్ కోర్ డీకంప్రెషన్ చేసి ఉన్నాను సార్. అది రైట్. అంటే ఓన్లీ కోర్ డీకంప్రెషనా, ఏమన్నా ఇంజెక్ట్ చేశారా సెల్స్? లేదు సార్, లేదు, ఓన్లీ కోర్ డీకంప్రెషన్ సార్. ఆహాహా. సో ఒకప్పుడు అదే ఉండేది స్టాండర్డ్ ట్రీట్మెంట్, కానీ దానికంటే కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయడము. ఒకవేళ ఇంకో సైడ్ మీకు స్టేజ్ 1 అన్నారు కదా, స్టేజ్ 1 సైడ్ సిమ్టమ్స్ లేకుంటే ప్రాబబ్లీ ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మీరు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేస్తే మీకు ఆ మెడిసిన్స్ ఇస్తారు. ఈ కోర్ డీకంప్రెషన్ స్టేజ్ 2 కూడా ప్రాబబ్లీ ఇంకో రిపీట్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే దాన్ని బట్టి వెదర్ యువర్ సూటబుల్ ఫర్ స్టెమ్ సెల్సా డిసైడ్ చేయడానికి వీలవుతుంది. ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ తోటి వాళ్ళకి ఆ సిమ్టమ్స్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది ఎన్ని రోజుల్లో ఉండొచ్చు అంటారు? జనరల్లీ అది గుడ్ క్వశ్చన్. ఈ స్టెమ్ సెల్స్ ఎలా అంటే ఇంజెక్ట్ చేసి ఫైబ్రిన్ గ్లూలో ఇంజెక్ట్ చేస్తాము. జనరల్లీ మనకు ఫస్ట్ స్టేజ్ 6 months తర్వాత 12 months, 18 months, 2 years. 2 years వరకు ఆ స్టెమ్ సెల్స్ హిప్ జాయింట్లో కొంతవరకు యాక్టివిటీ చూపిస్తుంటాయి. సో ఎండ్ రిజల్ట్ ఆ హిప్ జాయింట్ సేవ్ అయిందా, దానివల్ల బెనిఫిట్ అయిందా మనకు 2 years తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళకి అంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ మెయిన్ టైం వాళ్ళు ఇంకా ఎలా మేనేజ్ చేయాలి పెయిన్? జనరల్లీ ఎలా అంటే కొంత ఇనీషియల్ ట్రీట్మెంట్ అప్పుడు ఇంపాక్ట్ యాక్టివిటీ చేయకూడదు. అంటే ఇనీషియల్ ఆపరేషన్ తర్వాతనేమో వెయిట్ బేరింగ్ చేయకూడదు. దానిపైన వాకర్తో కానీ క్రచెస్తో నడవలసి ఉంటుంది 6 weeks వరకు. 6 weeks తర్వాత 3 months వరకు ఇంకా ప్రొటెక్ట్ చేయాలి. 3 months తర్వాత కూడా, ఎందుకంటే ఇది డెడ్ బోన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ షెల్ చాలా వీక్గా ఉంటుంది. ఇంపాక్ట్ యాక్టివిటీస్ రన్నింగ్, జంపింగ్, స్పోర్ట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే 2-wheeler బైక్ డ్రైవ్ చేయడం వల్ల దాని మీద ఇంపాక్ట్ పడి హెడ్ కొలాప్స్ అయ్యి షేప్ ఆఫ్ ది హెడ్ చేంజ్ అయ్యి ఆర్థరైటిక్ చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి 2 years వరకు. ఓకే. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అప్పలానా మేడం? చెప్పండి అప్పారావు గారు. టీవీ యాడ్ వస్తుంది మేడం, అదేనా? టీవీ 5. అదే చెప్పండి. హిప్ ప్రాబ్లం ఉంటే ఆన్సర్ చేద్దామని. మీకేమన్నా తుంటి? మా మిసెస్ కు మోకాల నుంచి కింది వరకు బాగా నడుము వరకు నొప్పి ఉంటుంది మేడం. మోకాల నుంచి నడుము నుంచి మోకాల వరకు సార్ ఆమెకు ఏమి 2 మోకాళ్ళు మెట్లు ఎక్కడానికి రాదు. రైట్. కొంచెం నిలబడాలంటే ఇబ్బంది ఉంది సార్. అది అంటే మోకాళ్ళ ప్రాబ్లము మోస్ట్ లైక్లీ. ఎంత వయసు ఎంత అని చెప్పారు? 50 సార్. 50. 60.
50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అయితే మోకాళ్ళ అరుగుదల వల్ల ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. మెట్లెక్కడము ఇబ్బంది, కింద కూర్చోవడం ఇబ్బంది ఉండడం అంటే మోకాళ్ళ ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లము. మీరు ఈ ఆర్థరైటిస్కు చాలా ఇనిషియల్ స్టేజెస్లో మెడిసిన్స్, ఫిజియోథెరపీతోనే తక్కువ అవ్వడానికి వీలవుతుంది. కానీ ఈ ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉందో మీరు డాక్టర్ని కలిసి ఎక్స్రే తీయడం వల్ల తెలుస్తుంది. దాని నుంచి మనము ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి వీలవుతుంది. మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు తుంటి మార్పిడి శస్త్రచికిత్స బదులుగా ముందుగా ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఒకప్పుడు కోర్ డీకంప్రెషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని. అంటే 3rd, 4th స్టేజెస్ అయితే ఇంకా సర్జరీనేనా? జనరలీ 3rd స్టేజ్లో ఉందనుకోండి, 3rd స్టేజ్లో ప్రాబబ్లీ ఇనీషియల్ 3rd స్టేజ్ 3A అంటాము. అంటే మనము ఎలా అంటే హిప్ జాయింట్ బాల్ చాలా స్ఫెరికల్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. అది ఎన్ని రోజులు రౌండ్గా ఉండదో అన్ని రోజులు మనకు ఆర్థరైటిస్ రాదు. ఎప్పుడైతే దాని షేప్ చేంజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే సాకెట్లో ఫ్రిక్షన్ వచ్చి, ఇర్రెగ్యులర్ ఫ్రిక్షన్ వచ్చి ఆర్థరైటిస్ వస్తుంది. స్టేజ్ 3, అడ్వాన్స్ స్టేజ్ 4 ఉందంటే ప్రాబబ్లీ ఈ స్టెమ్ సెల్స్ పనిచేయవు. ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత రిప్లేస్మెంటే అవసరం ఉంటుంది. కానీ రిప్లేస్మెంట్ ప్రాబబ్లీ ఇమీడియట్గా అవసరం ఉండదు. వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని బట్టి, అంటే పెయిన్ లెవెల్, పెయిన్ సివియారిటీ ఏ స్టేజ్లో అంటే ప్రాబబ్లీ రొటీన్ యాక్టివిటీస్లో అంత ఇబ్బంది లేకుంటే అవసరం లేదు. ఎప్పుడైతే సివియర్ పెయిన్, రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్, డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతారో అప్పుడు రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు అనిల్ అండి. చెప్పండి అనిల్ గారు, మీకు వస్తున్న అడగండి. నాకు 2 సైడ్ బోత్ హిప్స్ అండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? బోత్ హిప్స్ నాకు స్టేజ్ 2 ఉందండి. రైట్, ఓకే, బోత్ సైడ్స్. బోత్ సైడ్ ఓకే. అదే నేను ఏబిఎన్తో సఫర్ అవుతున్నాను సార్. అట్లా రైట్. అంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? తీసుకున్నాను సార్ నేను. అంటే ఆపరేషన్ ట్రీట్మెంటా లేకపోతే మెడిసిన్ ట్రీట్మెంటా? ఆపరేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. ఏ ఆపరేషన్ చేశారు మీకు? అది స్టెమ్ సెల్ థెరపీ సార్. స్టెమ్ సెల్స్ అంటే బోన్ మ్యారో నుంచి ఆస్పిరేట్ చేసి స్టెమ్ సెల్స్ గ్రో చేశారా లేకపోతే ఇమీడియట్గా ఇంజెక్ట్ చేశారా? లేదు సార్, 2-3 మంత్స్ ల్యాబ్లో దాన్ని రీగ్రో చేసి. రైట్, ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ తీసుకొని? 6 months, 7 months అవుతుంది సార్. రైట్. ఇప్పుడు ఎలా ఉంది? అది మళ్ళీ ఇప్పుడు స్టేజ్ 3కి వచ్చింది సార్, మళ్ళీ ఇప్పుడు రైట్. అవునా, రైట్, ఓకే. సో అయితే ఒక్కొక్కసారి అంటే ఇది సక్సెస్ రేటు 100% ఉండదు. ఎలా అంటే ఒకసారి జాయింట్కు క్లోజ్గా ఉందనుకోండి డ్యామేజ్డ్ బోను, అది కొలాప్స్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. అండ్ 20% వాళ్ళలో జనరల్గా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే మీలో స్టేజ్ 3 ఉందంటే ప్రాబబులీ డాక్టర్ని చూపించుకొని అంటే ఇమీడియట్గా ఏమీ అవసరం ఉండదు. కొన్ని మెడిసిన్స్, ఫిజియోథెరపీ, కొంచెం మాడిఫికేషన్ ఆఫ్ మీ యాక్టివిటీ చేయడం వల్ల దీన్ని ప్రొలాంగ్ చేయడానికి వీలవుతుంది. ఓకేనండి డాక్టర్ కేజే రెడ్డి గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అంటే కోవిడ్ వచ్చినా లేకపోతే కోవిడ్కి స్టెరాయిడ్స్ లాంటివి వాడినా ఏదేమైనా కానీ యంగ్స్టర్స్ మరి 20 to 40 years ఏజ్లో తుంటి దగ్గర నొప్పి కనిపించడం, మరి ముఖ్యంగా డే టు డే లైఫ్లో క్రాస్ లెగ్, ఏదైనా ఒక లెగ్ ఒక సైడ్ వేసి కూర్చోలేకపోవడం లక్షణం కనిపించిందంటేనే వెంటనే డాక్టర్ సలహా మేరకు ఎంఆర్ఐ ఎందుకులే అని నెగ్లెక్ట్ చేయకుండా ఎంఆర్ఐ స్కాన్ అది చేయిస్తే తుంటి మార్పిడి శస్త్రచికిత్సను అవాయిడ్ చేసి కోర్ డీకంప్రెషన్కి బదులుగా నవ్వేడే స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ తీసుకోవచ్చని. అయితే ఈ సమస్యను గుర్తించడం లేట్ అయ్యే కొద్దీ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తప్పనిసరి అవుతూ ఉంటుందని. అయితే ఈ లక్షణాలను కనిపిస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ సలహా తీసుకుంటే చాలా మంచిదని అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.